శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో భాగంగా నిన్నటి భాగంలో చెప్పుకున్నాం. ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవర్ణచ్చే నరస్సదః. తనకు నిర్దేశించినటువంటి ధర్మాన్ని అనుసరించటమే మానవ ధర్మం. వ్యక్తి ధర్మాలు, వృత్తి ధర్మాలు, సామాజిక ధర్మాలు ఇవి ఆచరిస్తూ అనుసరిస్తూ సృష్టి ధర్మాలను, ప్రకృతి ధర్మాలను కాపాడుకోవటం మానవ ధర్మం. అందుకే ధర్మో రక్షతి రక్షితః. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అదే దైవ కృప. ఎందుకంటే ప్రకృతియే దైవమని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రకృతి ఆరాధనే దైవ ఆరాధన. ప్రకృతి ఆరాధన అనగా ప్రకృతి ధర్మాన్ని రక్షించుకోవటం మానవుడు. అదే ఆరాధన, అదే పూజ. అప్పుడు మనని ప్రకృతి రక్షిస్తుంది. ఈ యూనివర్స్ ధర్మాల్ని మనం కాపాడుకుంటే యూనివర్స్ జీవాలను కాపాడుతుంది. పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యప్పరాయణం. మళ్ళీ చెబుతున్నాడు భీష్మాచార్యుడు. పరమం యో మహత్తేజ, తేజ తేజస్సు. తేజస్సు అనగా జ్ఞానం. తేజస్సు అనగా జీవము. తేజస్సు అనగా వెలుతురు. తేజస్సు అనగా కదలిక. తేజస్సు అనగా ఆకర్షణ. తేజస్సు అనగా సంతోషం. వీటన్నిటికీ కారణమైనటువంటి ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువు. పరమం యో మహత్తేజ. తేజోగుణం, సూర్యుడికి ప్రకాశించే గుణం, మనిషికి జీవించే గుణం. మనలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో, ఓజస్సు, తేజస్సు, ఇదంతా కూడా భగవత్ స్వరూపము. పరమం యో మహత్తపః. దేనికోసమైతే తపిస్తామో, తపించడం తపస్సు, దేన్ని కోరుకుంటామో ఆ కోరికలో ఉన్నటువంటి శక్తి భగవంతుడు. పరమం యో మహద్బ్రహ్మ. మహద్బ్రహ్మ కనిపించినటువంటి జ్ఞానము. ఈ విశ్వంలో అనంతమైనటువంటి విజ్ఞానం దాగి ఉంది. విజ్ఞానానికి అవధి లేదు. సముద్రమంత విజ్ఞానంలో మనం సాధించింది, మనం తెలుసుకున్నది ఒక రేణువు, ఒక నీటి బిందువు. మిగతా జ్ఞానమంతా నిక్షిప్తమే ఉంది. ఆ జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. మనకందని జ్ఞానము భగవంతుడు. పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యప్పరాయణం. మనకు తెలియకుండా ఉనికిని చాటుతూ ఉన్నటువంటి శక్తియే పరమాత్మ. పవిత్రాణం పవిత్రం యో, మంగళానాంచ మంగళం, దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయపితః.
పవిత్రాణం పవిత్రం యో, పవిత్రంలో పవిత్రమైనది, శుద్ధమైనది. మంగళానాంచ మంగళం, మంగళకరమైనది, ఎప్పుడు కీర్తిని ఇచ్చున్నది, ఎప్పుడు శుభాన్ని ఇచ్చున్నది. దైవతం దేవతానాంచ, దైవశక్తి ఏదైతే ఉందో, దేవుడు అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఎప్పుడూ కూడా శుభాన్ని ఇస్తుంది, మంగళకరంగా చూస్తుంది. మంగళము అంటే శుభం. మంగళం మహత్, మంగళం కలుగుగాక, శుభం కలుగుగాక. ఎప్పుడూ శుభాన్ని ఇస్తాడు భగవంతుడు, ఎప్పుడూ తేజోవంతంగా ఉంటాడు. పవిత్రుడైనటువంటి వాడు భగవంతుడు. అట్టి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటమే మానవ ధర్మం, భగవద్జ్ఞానము. దాన్నే ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానం వల్ల మాత్రమే భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకోగలుగుతాడు. భగవత్ సాక్షాత్కారం సాధ్యం కాదు, భగవంతుని ఉనికిని తెలుసుకోగలుగుతాడు. లేని దాన్ని కనిపెట్టగలుగుతాడంతే. కొత్తదేది కూడా సృష్టించలేడు మానవుడు. ఉన్నదాన్ని తెలుసుకుంటాడు. లేనిది సృష్టించేవాడు భగవంతుడు. అది ఇప్పుడు సైంటిస్ట్కి భగవంతుడికి ఉన్న తేడా అంటే, సైంటిస్ట్ ఉన్నదాన్ని కనుక్కుంటాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ కనుక్కున్నాడు. న్యూటన్ కనుక్కోకముందే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఉన్నదాన్ని కనుక్కున్నాడు. ఎందుకు వస్తువు గాలిలో నుంచి కింద పడుతుంది అంటే, అది దీనికి ఏదో ఆకర్షణ శక్తి ఉంది అంతే. లేనిది సృష్టించేవాడు భగవంతుడు. అది తేడా. లేనిది కూడా ఈ విశ్వంలో సృష్టించగల సామర్థ్యం ఉన్నటువంటి తేజోమయుడు భగవంతుడు. ఉన్నదాన్ని కనుక్కున్నవాడు శాస్త్రవేత్త. తను కనుక్కోకముందే అది ఉంటుంది, దాన్ని కనుక్కుంటాడు తన తెలివితేటలతోటి. కానీ భగవత్ శక్తి లేనిది సృష్టిస్తుంది, అంతకుముందు లేనిది సృష్టింపబడుతుంది. అది భగవత్ శక్తి. శాస్త్రవేత్తకు భగవత్ శక్తికి ఉన్నటువంటి తేడా అది. అందుకే పరమం యో, పవిత్రాణం పవిత్రం యో, మంగళానాంచ మంగళం, దైవతం దేవతానాంచ. ఈ దైవశక్తి అనేది అనుభూతి చెందేది అంతే. అనుభూతి చెందుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, కనిపించదు, కానీ ముట్టుకుంటే మనకు ఉనికి తెలుస్తుంది, షాక్ కొడుతుంది. అనుభూతి చెందేది. అది ఉంది అని చెబితే నమ్మశక్యం కాదు. మనకేదో సైంటిస్టులు అదే భూమి గుండ్రంగా తిరుగుతుంది అని చెప్పారు, ఏది చూపి అంటే, మనకన్నా ముందు వాడొకడు కనుక్కొని చెప్పాడు, మనం నమ్మాలి అంతే. ఇంకా సైంటిస్ట్ని మనం నమ్ముతున్నాం. భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఆయన బలపరుపుగా లేదు, ఓకే నమ్ముతున్నాం. కానీ మనం చూడలే. మనం తీసుకెళ్ళి సైంటిస్ట్ ఎవరైనా నిజంగానే భూమి గుండ్రంగా తిరుగుతుందని నమ్మంటారా అని చెప్పలే. ఆయన తెలుసుకుంది చెప్పాడు. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, నేను నమ్మను, ఎట్లా సాధ్యం? వాడికి ప్రయోగం చేసి మళ్ళీ చూపించాలి. ఎందుకంటే కొన్ని వస్తువులు కింద పడుతున్నాయి, కొన్ని వస్తువులు గాలిలోకి పోతున్నాయి. గురుత్వాకర్షణ శక్తి ఉంటే అన్ని వస్తువులు కింద పడాలి కదా. బెలూన్స్ పైకి పోతున్నాయి, మళ్ళీ దానికి ఏదో థియరీ చెప్తాడు. ఏదో కైట్స్, పతంగులు, పిల్లలు పైకి పోతున్నాయి, అవి కింద పడాలి కదా. విమానాలు పైకి వెళ్తున్నాయి. ఇంత పెద్ద భూమికి చిన్న చిన్న వాటిని ఆకర్షించే శక్తి లేదా? దానికి మళ్ళీ ఏదో థియరీ చెప్తాడు. నమ్మను అంటే పరిస్థితి ఏంటి? నమ్మని వాడికి నమ్మేటట్టుగా చేయాలి, ఎట్లా సాధ్యం? అరే శాస్త్రవేత్తలు చెప్పారురా, దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, కొన్ని ఆకర్షించలేదు, దాని యొక్క
సాంద్రతను బట్టి అది ఆకర్షిస్తుంది. సాంద్రత లేని వాటిని అవి గాలిలోకి వెళ్ళిపోతాయి. హైడ్రోజన్ బెలూన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ గాలిలోకి పైకి వెళ్తూనే ఉంటాయి ఎంత దూరమైనా, దాన్ని ఆకర్షించలేదు భూమి. ఇట్లా మనం ఏంటంటే కొన్ని శాస్త్రవేత్తలు చెప్పింది వింటున్నాం. అట్లాగే భగవంతుణ్ణి ఉనికిని దర్శించిన వారు చెప్పినటువంటి విషయాలు మనం నమ్మాలంతే. నీవు కూడా దర్శించవచ్చు దేవుడి యొక్క ఉనికిని అని వాళ్ళు చెప్పారు. పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యోగేప్పిత యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. ఏ దేవుడి శక్తి వల్ల సృష్టింపబడుతుందో మళ్ళీ తిరిగి లయింపబడుతుందో ఆ శక్తియే భగవశక్తి, ఆ శక్తియే శ్రీ మహావిష్ణువు. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే, యుగం యొక్క ప్రారంభంలో ఏ జీవులు సృష్టింపబడుతున్నాయో, ఏ వస్తువులు సృష్టింపబడుతున్నాయో, ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టి ఆదిలో సృష్టింపబడుతుందో, పుట్టుకకు కారణమై ఉంటుందో, భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి, ప్రళయకాలంలో మళ్ళీ పునరేగ యుగక్షయే, ప్రళయకాలంలో యుగాంతంలో యుగక్షయే క్షయమైపోతుంది. మళ్ళీ పుడుతుంది, క్షయమైపోతుంది, పుడుతుంది, అంతరించిపోతుంది, పుడుతుంది, లయింపబడుతుంది. యూనివర్స్ యొక్క ధర్మం అది, సృష్టి ధర్మం. ఏదైనా కానీ పుడుతుంది, మళ్ళీ వెనక్కిపోతుంది. మొత్తం విశ్వం యొక్క ధర్మం అది, ప్రకృతి ధర్మం అది. కొన్ని సంవత్సరాల్లో కొన్ని వేల సంవత్సరాలకు, కొన్ని లక్షల సంవత్సరాలకు అంతరించిపోతాయి. కొన్ని కోట్ల సంవత్సరాలకు ఈ గోడలన్నీ కూడా అంతరించిపోతాయి. యుగాంతంలో ఏదైతే అంతరించిపోయే శక్తి, యుగ ప్రారంభంలో పుట్టేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువు నాయన. అదే దైవశక్తి, మన చేతిలో లేదది. యుగ ప్రారంభంలో పుడుతుంది, యుగాంతంలో లయింపబడుతుంది. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఈ విష్ణుదేవుడి యొక్క స్తోత్రం వల్ల, ప్రార్థన వల్ల, ఇదంతా ప్రకృతి ఆరాధనే. ప్రకృతిని, యూనివర్స్ని ప్రేయర్ చేయటం. ఎందుకు అంటే యూనివర్సే శ్రీ మహావిష్ణు. ప్రకృతి చేసే పనులన్నీ కూడా దైవం చేసినట్టే, అంతే. మానవ నిర్మితము కాదు ప్రకృతి, దైవ నిర్మితం. కాబట్టి ప్రకృతిలో జరిగే అన్ని రకాల పనులు, అన్ని రకాల ధర్మాలు మానవులకు అనుకూలమైనయే, అంటే జీవులకు అనుకూలమైనయే. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవరాశికి అనుకూలమైనటువంటి ప్రకృతియే అది సృష్టింపబడింది. ఎంత కష్టం. ఏ జీవికి కావలసిన ఆహారం ఆ జీవికి లభిస్తుంది. 84 కోట్ల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు, అంటే 84 లక్షల వెరైటీస్ ఉన్నటువంటి ఈ జీవుల్లో ఏ జీవికి కావలసినటువంటి ఆహారం ఆ జీవికి లభిస్తుంది. ఏ జీవికి కావలసినటువంటి నీరు లభిస్తుంది. ఏ జీవికి కావలసినటువంటి స్థలం ఆ జీవికి లభిస్తుంది. భూమి మీద నివసించటానికి నివాసయోగ్యమైనటువంటి ప్రకృతే ఉంది ఇక్కడ.
దానిని మానవుడు తన అతి తెలివితో పాడు చేస్తున్నాడు. అది అధర్మం. అధర్మంగా ఉంటే అధర్మమైనటువంటి ఫలితం వస్తుంది. పాజిటివ్గా మనం ప్రేయర్ చేస్తే పాజిటివ్ ఫలితం, పాజిటివ్ రిజల్ట్. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితం. అంతే. యూనివర్స్ ధర్మం అది. యూనివర్స్ ధర్మమే అది. మనం పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ జరుగుతుంది. అంతే. అందుకే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలంటారు. పాజిటివ్ మైండ్ సెట్ ఈజ్ యూనివర్స్ ప్రేయర్. యూనివర్స్ని ప్రేయర్ చేయటం అది పాజిటివ్ మైండ్ సెట్ అంటే. అంటే మనం కోరుకున్నాము, నెగిటివ్ జరిగింది, నెగిటివ్ని కూడా పాజిటివ్గా ఆలోచించడమే పాజిటివ్ మైండ్. ఇప్పుడు ఏదో పిల్లవాడు పరీక్షలు రాస్తాడు, ఒక 6 పరీక్షలు రాస్తాడు, ఒక పరీక్ష పోయింది. పరీక్ష తప్పటం అనేది నెగిటివ్ అయినప్పటికీ వాడి థాట్స్ పాజిటివ్లో ఉంటే హ్యాపీ, వాడేం డిస్టర్బ్ కాడు. ఓ, నేను అనుకున్నాను 6 పరీక్షల్లో ఒకటి పోతుంది అని నేను ముందే ఊహించాను. ఎస్, చూద్దాం, ఇది జరిగేదే, నేను అనుకున్నదే. కానీ 6టికి 6 పాస్ అవుతాను అని చెప్పేసి బలంగా అనుకున్నాడు అనుకో, ఒకటి పోగానే డిసప్పాయింట్మెంట్. అది నెగిటివ్ థాట్. ఇది సహజమే, జరిగింది, చాలామంది ఫెయిల్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ నేను చదువుతాను, మళ్ళీ పాస్ అవుతాను. ఇది పాజిటివ్. అంటే నెగిటివ్ వర్క్ని, నెగిటివ్ యాక్టివిటీని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవటమే పాజిటివ్ మైండ్. అదే యూనివర్స్ ప్రేయర్. అదే చెప్పాడన్నమాట. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. పాప భయాన్ని పోగొడుతుంది నాయన. ఏం పోగొడుతుంది? ప్రేయర్ పోగొడుతుంది. ప్రేయర్ పాజిటివ్ మైండ్ సెట్ని ఇస్తుంది. ఏ ప్రేయర్ అయినా, ఏ దేవుణ్ణి ప్రేయర్ చేసినా పాజిటివ్ మైండ్ సెట్ కోసమే. ప్రతి ప్రేయర్లో కూడా మనం చేసేటటువంటి స్తోత్రంలో, స్వామి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నాకు అతీతమైంది, నా చేతిలో లేనిది నాకు అనుకూలంగా చెయ్యి అంటే ప్రేయర్. నా చేతిలో ఉన్నాయి, నేను చేస్తున్నాను స్వామి. నా చేతిలో లేని కొన్ని ఉన్నాయి, అది నీవు నాకు అనుకూలంగా పాజిటివ్గా చేయవాలి అని చేసే ప్రేయరే భగవన్నామస్మరణ అని చెబుతూ ధర్మరాజుకు, నాయన, ఈ దేవుడి యొక్క పేర్లు 1000 ఉన్నాయి. ఈ 1000 నామాలు కూడా భగవంతుణ్ణి ధ్యానించటం, జస్ట్ నోటీస్ చేయటం. నోటీస్ చేయటం వల్ల ఏంటంటే యూనివర్స్ మనకు పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మనకన్నా అప్పర్ హ్యాండ్, ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాము, ఆఫీసర్ గారు కనిపించగానే ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పాలి? మనం చేసే పనికి ఆయన డబ్బులు ఇస్తున్నాడు, నేను వర్క్ చేస్తున్నాను, ఆయన జీతం ఇస్తున్నాడు, ఆయన గుడ్ మార్నింగ్ చెప్పడం దీనికి? ఎందుకంటే ఈ ఆఫీస్ అంతా కూడా ఆయనది, అడ్మినిస్ట్రేటర్. ఓకే, నువ్వు వర్క్ చేస్తున్నావు, ఆయన డబ్బులు ఇస్తున్నాడు, ఓకే. కానీ ఈ ఆఫీస్ అంతా కూడా అడ్మినిస్ట్రేట్ చేసేది ఆఫీసర్, ఆయన ఎండి గారు. కాబట్టి మానవుడు ఏమనుకుంటున్నాడు? అరే, నేను వర్క్ చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, నేను బతుకుతున్నాను, దీంట్లో దేవుడి ప్రేమ ఏమేముంది? ఊరికే కూర్చుంటే దేవుడు ఏమైనా వచ్చి డబ్బులు ఇస్తున్నా? నేను ఎందుకు ఆయనకు నమస్కారం చేయాలి? ఎందుకు ప్రేయర్ చేయాలి?
ఇక్కడ సబార్డినేటర్ ఎట్లాగైతే ఆఫీసర్కి నమస్తే పెట్టాడో, నమస్తే పెట్టడంలో పాజిటివ్ మైండ్ సెట్. ఇతను తన పని తను చేసుకుంటూ కూడా ఇతరుని రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఆఫీసర్ గారి యొక్క పాజిటివ్ థింకింగ్ ఏం చేస్తుందంటే మనకు ఫేవర్ చేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు పని చేస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, కానీ రోజు ఒకసారి ఆయనకు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడం వల్ల మన మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఈజ్ జెంటిల్ మ్యాన్, ఇతను నన్ను బాగా రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఇతనికి ఎప్పుడైనా ఆఫీస్కి సంబంధించిన ఆపద కలిగితే నేను ఆయనకి సహాయం చేయాలి, ఆ మైండ్తో ఆయన ఉంటాడు. పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు ఆయనకి, నమస్తే పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఆఫీస్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీడు ఇర్రెస్పెక్ట్గా ఉన్నాడు, ఓకే వదిలేద్దాం, మనకెందుకు, వాడు చూసుకుంటాడని. అట్లాగే భగవంతుడు, అట్లాగే యూనివర్స్, మన పని మనం చేసుకుంటున్నాము, మన కష్టమే. కానీ ఆయన్ని ప్రేయర్ చేయటం వల్ల ఏం చెప్పాడు, యాని తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే, జగన్నాథుడు కాబట్టి, భూపతి కాబట్టి, రాజు కాబట్టి, స్థితికారుడు కాబట్టి, విష్ణోర్నామ సహస్రమే శృణు, విను నాయన, పాప భయాపహం, పాపాన్ని పోగొడతాడు, పాప చింతనను పోగొడతాడు ఆయన. మనకేదైనా కష్టం కలిగితే ఆయన ఫేవర్ చేస్తాడు. ఇంతకన్నా మనకన్నా గొప్పవాడు కాబట్టి, మన యజమాని కాబట్టి మనకు ఫేవర్ చేస్తాడు. పని నీదే, పని చేయడం వల్ల కలిగే ఫలితము నీదే. కానీ ఎప్పుడైనా ఈ పనిలో మన కష్టం కలిగితే యజమాని వచ్చేస్తాడు. ఒరే నాయన, నీకు కష్టం కలిగింది కదా, నువ్వు నా ఆఫీస్లో పనిచేస్తున్నావు, ఏం లేదు నేనున్నానుగా, నీకెందుకు, నేను ఫేవర్ చేస్తాను. అట్లాగే ఆయన యూనివర్స్లో మనం ఉన్నాం కాబట్టి మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి. రోజు గుడ్ మార్నింగ్ చెప్పడం, పెద్ద ఆయన కాబట్టి. అట్లాగే నాయన 1000 నామాలు ఉన్నాయి, అవి ఒక్కసారి కనుక నువ్వు పఠిస్తే, అంటే భీష్ముడు ధర్మరాజుతో చెబుతున్నాడు, ఈ చరాచర జగత్తుకంతటికి మూలమైనటువంటి శక్తికి 1000 పేర్లు ఉన్నాయి, అవి నువ్వు పఠించు నాయన. తస్య లోక ప్రధానస్య, లోక ప్రధానుడు ఆయన, జగన్నాథస్య భూపతే, ఆయనకి విష్ణు, ఆయనే విష్ణు, సర్వము వ్యాపించి ఉండువాడు. విష్ణోర్ నామ సహస్రం మే, నామసహస్రం 1000 నామాలు ఉన్నాయి, నేను చెబుతాను, శృణు విను నాయన, పాప భయాపహం, ఈ 1000 నామాలను చదవటం వల్ల పాప భయం పోతుంది, పాప భీతి ఉంటుంది, పాపానికి సంబంధించిన భయం పోతుంది. కోరికల వల్ల మనం పాపాలు చేస్తున్నాము, కోరిక తీరటానికి అనేక పాపాలు పొరపాట్లు చేస్తున్నాము. దానివల్ల వచ్చేటటువంటి భయాన్ని పోగొట్టువాడు శ్రీ మహావిష్ణువు. ఆయనకు 1000 నామాలు ఉన్నాయి నాయన, అవి విను, శృణు, ముందు విను, నేను చెబుతున్నాను, నువ్వు విను. ఆయనకున్నటువంటి 1000 నామాలు. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే, విష్ణోర్నామ సహస్రం మే శృణు, పాపభయాపహం. స్వస్తి.